నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టాలీవుడ్ స్టార్ హీరోల తీరు మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారా? చూడబోతే అలాగే ఉంది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యని ఆమె ఉపసంహరించుకున్న తర్వాత కూడా టాలీవుడ్ నుంచి అతిగా స్పందిస్తున్నారు అని ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా విజ్ఞప్తి చేశారు, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాం, మనం కలిసి జర్నీ చేద్దామని. ఆయన వైపు నుంచి చాలా ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉంది. అలాగే ముఖ్యమంత్రి కూడా కొండా సురేఖని మందలించారు, అమ్మ మీరు అలా మాట్లాడకూడదు కదా అని. ఆవిడ కూడా ఒకవేళ మనోభావాలు గాయపడితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను, మళ్ళీ కండిషన్స్ పెట్టింది. అక్కడ అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సిన చోట కండిషన్స్ పెట్టడం టాలీవుడ్ హీరోలకి చాలా కంటగింపుగా ఉంది. మనోభావాలు గాయపడితే చెప్పడం ఏంటి? గాయపడే విధంగా ఆవిడ మాట్లాడింది కాబట్టి ఆవిడ వెనక్కి తీసుకోవాలి. సమంత పట్ల ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద ఎంటైర్ టాలీవుడ్ ఎక్కి దిగింది. ఆయన తర్వాత కూడా ఏదో క్షమాపణ చెబుతున్నాను మమ అనిపించుకునే విధంగా క్షమాపణ అంటే ఆమె పద్ధతి మార్చుకోలేదు కాబట్టి నాగార్జున గారు పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఆ దావా దాఖలు చేశారు. ఆయన ఆ దావా వేసిన తర్వాత కూడా ఇంకా ఆమెలో అదే ధోరణి వ్యక్తం కావడం అనేది ఇండస్ట్రీకి మింగుడు పట్టల. వేరే ఏదో సర్ది చెప్పే ధోరణిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి ఆయన ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ముఖ్యమంత్రి దూతగా ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేసిన వాళ్ళు మరీ బిర్ర బిగుసుకుని కూర్చోవటం అనేది ముఖ్యమంత్రికి గుర్రుగా ఉందిట. నిజమే అయి ఉండొచ్చు. ఆయన వైపు నుంచి గద్దర్ అవార్డుల ప్రకటన చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్దగా సానుకూల స్పందన లేదు. ఏదో ఆయన వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, ఇండస్ట్రీ కూర్చొని మాట్లాడుకోవాలి, అలాంటిదేం జరగల. రెండోది, ఏమైనా టికెట్ల రేట్లు పెంచాలి, కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అందరూ వెంబడే పరుగున సీఎం క్యాంప్ హౌస్కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రిని అభ్యర్థించి వాళ్ళ పని కానిచ్చేసుకొని వస్తున్నారు. మరలాంటప్పుడు గద్దర్ అవార్డుల విషయంలో కూడా మాట్లాడాలి కదా. ఇంతకుముందు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అని ఏమన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుక్కిన పేనుల్లా ఉన్న ఈ స్క్రీన్ హీరోలందరూ ఇవాళ తెర నుంచి బయటకు వచ్చి పులుల మాదిరి సింహాల మాదిరి గర్జన చేయటం ఏంటి అని చెప్పేసి ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, వీళ్ళకల్లా జగన్మోహన్ రెడ్డి లాంటి మొగుడే కరెక్ట్ అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. రెండోది, కుక్కిన పేరుల్లా అప్పుడు ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు కాళ్ళు ఎగరేస్తున్నారు? ఇవి రెండు చాలా జెన్యూన్ క్వశ్చన్స్. రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు, ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు, ఇలాంటి ప్రశ్నలు ఉన్నట్టు బయట ప్రచారం జరుగుతుంది కదా. ఒకసారి అనలైజ్ చేస్తే నిజమే, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఇండస్ట్రీ ఎక్కడైనా ఆయనకి ఇన్ ది సెన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిందా? పిలవంగానే వెళ్ళిపోయి అందరూ చేతులు కట్టేసుకొని నుంచొని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ కావచ్చు, కొందరు నోటెడ్ స్టార్ హీరోస్. జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాగే బిహేవ్ చేశారు. ఆయన ఒక్కసారి కాల్ చేస్తే అందరూ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి ఆయన కలిసి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు విషయంలో ఆయన ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి చేస్తున్న అప్పీల్కి కూడా వీళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, సహకరించట్లేదు? ఇదంతా ఇండస్ట్రీ చేత ఎవరన్నా నాటకం ఆడిస్తున్నారా? రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం ఏదైనా ఇండస్ట్రీ వైపు నుంచి జరపాలని కాంగ్రెస్లోనే కొందరు పెద్దలు ఏమన్నా కుట్ర చేస్తున్నారా? క్వైట్ పాసిబుల్. కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ గురించి ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది సీనియర్ నాయకులు ఆయన అంటుండేవాళ్ళు, కాంగ్రెస్ ఈజ్ లైక్ ఎ ఫినిక్స్, ఇట్ విల్ రైజ్ ఫ్రమ్ ద యాషెస్. ఫినిక్స్ పక్షి తన బూడిదలోంచి తనే మళ్ళీ పునరుజ్జీవితం పొందుతుంది. కాంగ్రెస్ కూడా అలాంటిదే. ఓడిపోయినట్టు కనిపిస్తుంటుంది, పడిపోయినట్టు కనిపిస్తుంటుంది, మళ్ళీ జబర్దస్త్ వస్తాది మాదిరి గోదాలోకి దిగుతుంది అని నేను చెప్తుండేవాళ్ళు. నిజమే. ఆ కాంగ్రెస్లో బోళ్ళంతమంది మెజిషియన్స్ ఉంటారు, మ్యాండ్రేక్ లాంటి మెజిషియన్స్ ఉంటారు. పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు లాంటి నేపాళ మాంత్రికులు ఉంటారు. బోళ్ళని ఎత్తులు ఉంటాయి, గమ్మత్తులు ఉంటాయి, జిమ్మిక్కులు ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడే విధంగా రేవంత్ రెడ్డి 360 డిగ్రీస్లో ఆయన దృష్టికోణాన్ని పెట్టారు. సో ఆ కోణంలో ఆయనకు ఆ 360 డిగ్రీస్లో 1 డిగ్రీ దగ్గర ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే, కాంగ్రెస్లోనే ఎవరైనా కుట్రదారులు ఉన్నారా, ఇండస్ట్రీని రేపెడుతున్నారా, లేదా బయట నుంచి ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు డౌట్ ఉంది.
సో ఇలాంటి అనవసరమైన వివాదాలు రెచ్చగొట్టడమో లేకపోతే ఏదైనా వివాదం సంభవిస్తే దాన్ని పెద్దది చేయటమో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నేర్పరితనం దక్షత గురించి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. సో పోనీ అలాగని వెళ్ళి శరణు చొచ్చుదామా చంద్రబాబు గారి ద్వారా చెప్పిద్దామా అంటే చంద్రబాబు గారి దగ్గరికి ఈయన మూమెంట్ ఉండగానే కేసీఆర్ ఎంబడే ఎత్తుకుంటారు. చూసారా గురు శిష్యులు ఇద్దరు ఒకటే, అందుకనే తాపకి ఆయన దగ్గరికి పోతున్నారండి. సో ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. సరే, ఇండస్ట్రీ దగ్గరకు వద్దాం. ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఉన్న వాళ్ళందరికీ చాలా పాజిటివ్గాను ప్రొయాక్టివ్ అప్రోచ్తోనే ఉండే వ్యక్తి అని అందరూ భావిస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే భావిస్తున్నారు కూడా. మిగిలిన హీరోలు ఇటువంటి సందర్భాల్లో ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం, ట్రబుల్ షూటింగ్ కోసం ముందుకు రావాలి కదా అని. నిజమే, రావాలన్నప్పుడు మీ వైపు నుంచి ఏదో ఇంతటితో ఈ వివాదాన్ని ముగిద్దామని మహేష్ కుమార్ గౌడ్ చేత మీరు ఒక ప్రకటన ఇప్పిస్తే సరిపోదు కదా. మీకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు, వారి ద్వారా ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి మంచి మర్యాద అన్నీ మాట్లాడాలి. ఇలాంటి వాటన్నిటిలోనూ నేర్పరితనం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బాగా ఉంది. ఒకసారి ఆయన దగ్గరికి ఎవరినైనా శిష్యరికానికి పంపిస్తే ఆయన ఈ గైడెన్స్ ఇస్తారు. సో అదేదో చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళేదో మనకి సహకరించట్లేదు. గద్దరవార్ల విషయంలో కూడా మీరు ఏకపక్ష ప్రకటన చేశారని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారు. లేదు, ఇదేమి ఏకపక్ష ప్రకటన కాదు, ఒక కళాకారుడికి ఇచ్చే ఉత్తమమైన నివాళి, రిచెస్ట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పండి. వాళ్ళని పిలిచి కన్విన్స్ చేయండి. ఎందుకు కారు? ఇండస్ట్రీ ఏమి వేరే ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా, అందరూ ఇక్కడే ఉంటారు. అందరూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, వీలైతే కొందరు దూరంగా ఉండే విల్లాల్లో నివసిస్తుంటారు. పిలవండి, మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి వివాదాలు ఇక ముందు జరగకుండా ముందరికెళ్ళే అవకాశాలు ఉంటాయి.